హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజొచ్చేసి మనం సింపుల్‌గా ఆలూ గోజ్‌ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో, తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక పాన్ పెట్టుకునేసి సన్నగా ఆలూనైతే వాష్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నా. సో, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటోస్ కూడా వేసిన తర్వాత అలాగే కొన్ని వెల్లుల్లి, సో కొంచెం చింతకాయ, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. సో కొంచెం వాటర్ అనేది తీసుకోండి. వాటర్ తీసుకునేసి మూత పెట్టేసి ఒక విజిల్ లేదా ఒక 2 విజిల్ పెట్టుకునేసేయండి. సో చూడండి, మనము ఇలా అయితే ఉడికించుకున్నాం. సో ఇప్పుడు వీటిని ఆలు అయితే కొంచెం పక్కకు తీసుకునేసి మనము వీటినంతా బాగా స్మాష్ చేసుకునేద్దాం. ఆలు అయితే కొన్ని సైడ్‌కి తీసుకునేసేయండి. ఇలా సైడ్‌కి తీసుకునేసిన తర్వాత ఇలా అయితే బాగా స్మాష్ చేసేసేయాలి. బాగా పచ్చిమిర్చి, చింతకాయ, సో టమోటో ఇవన్నీ మనము బాగా స్మాష్ చేసుకునేసేయాలి. సో ఇలా బాగా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్‌గా దీనికి పోపు కూడా వేసేద్దాం. ఇలా అయితే బాగా స్మాష్ చేసుకుంటేనే అప్పుడు గుజ్జు అనేది బాగా ఉంటది. సో ఇలా బాగా స్మాష్ చేసేసిన తర్వాత మనము ఆలూనైతే పక్కకు తీసుకున్నాం కదా! ఆ ఆలూని కూడా వేసేసేయాలి. వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక 1 మినిట్ దాకా ఉడికించుకోవాలి. ఒక 1 మినిట్ మనము ఉడికించుకుంటే కొంచెం చిక్కగా అవుతుంది. సో ఇలా అయితే ఉడికించుకునేసిన తర్వాత ఫైనల్‌గా మీరు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొక 1 మినిట్ పెట్టండి. వాటర్ అంతా బాగా చిక్కగా అయిపోతది. సో మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి కొన్ని ఆవాలు వేసేసేయండి. ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసేసి ఆనియన్స్‌ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసి కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని అయితే వేయించుకునేసి ఇప్పుడు ఈ పోపుని మనము సాంబార్‌లోకి అయితే వేసేద్దాం. సో వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. సో ఇంతే సింపుల్‌గా మనకి ఆలు గోజ్జునైతే ప్రిపేర్ అయిపోతుంది. సో అప్పటికప్పుడు చేసుకోవాలన్నా, అలాగే మీరెవరన్నా ఒక్కరే ఉన్నప్పుడు ఇలా అయితే చేసుకునేసేయండి. ఒక్కరైనా కాదు, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్‌గా ఆలు కర్రీని చేసుకునేసేయండి. ఇంకా ఫైనల్‌గా మనము ఇలా సర్వ్ కూడా చేసేద్దాం. సో ఇంతే గైస్, సింపుల్‌గా మీరు కూడా ఇలా ఆలు గోజ్జుని ప్రిపేర్ చేసుకోండి. సో ముద్దలో కానీ, రైస్‌లోకి కానీ, చపాతీలోకి కూడా బావుంటది. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.